చట్టాలు మీరు ఎన్నైనా చేసుకోండి, ఆ చట్టాన్ని మేము బిగించేస్తాం, తద్వారా అవినీతి వ్యతిరేక పోరాటం అని ప్రారంభించినటువంటి న్యాయ వ్యవస్థ తానే అవినీతి మీద చర్యలని అడ్డుకుంటున్నటువంటి వైఖరి లేదా డౌన్ ప్లే చేస్తున్నటువంటి వైఖరికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. ఈడీకి ఉన్నటువంటి అధికారాల్ని తగ్గిస్తా తీసుకున్నటువంటి నిర్ణయం. మనీ లాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. లైక్ మన కవిత లాంటి ఉదంతాల్లో అరెస్ట్ జరగకూడదు, అప్పుడు సిసోడియా ఉదంతంలో అరెస్ట్ జరగకూడదు, కేజ్రీవాల్ ఉదంతంలో అరెస్ట్ జరగకూడదు. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ఇచ్చిన అధికారాన్ని ఆ సందర్భంలో అధికారులు చలాయించలేరని స్పష్టం చేసింది. సమన్లు అందుకున్న నిందితుడు ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావడాన్ని అతను కస్టడీలో ఉన్నట్టుగా భావించరాదని గురువారం జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం పేర్కొంది. నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈడీ భావించినట్టయితే అందుకు కోర్టు అనుమతి పొందాలని చెప్పింది. సమన్లలో భాగంగా కోర్టు ముందు హాజరైన నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. పిఎంఎల్ఏ సెక్షన్ 45లోని 2 నిబంధనలు ఈ సందర్భంగా వర్తించబడ్డ ధర్మాసనం తీర్పు వెలువరించింది. మనీ లాండరింగ్ కేసులో నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే న్యాయస్థానం తొలుత ప్రాసిక్యూటర్ వాదనలు వినాలి. నిందితుడు తప్పు చేయలేదని విడుదల చేసినా అటువంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని కోర్టు భావించినట్లయితేనే బెయిల్ మంజూరు చేయవచ్చని పిఎంఎల్ఏ సెక్షన్ 45లోని 2 నిబంధనలు చెప్తున్నాయి. దీంతో అరెస్టులు చేస్తున్నటువంటి నేపథ్యంలో అరెస్టులు చేయొద్దు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది న్యాయస్థానం.